Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 127 to 131 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి చాలా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 7Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 7K కూడా రీచ్ అయిపోయింది చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి. జనరల్ కామెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 127లో మనం చూల్ గన్ చూసాం. అండ్ వాడు ఈ డబుల్ డెంజన్ గేట్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ వీడితో పాటు వీడు కొంతమంది ఎలైట్ హంటర్స్ని తెచ్చుకుంటాడు ఫ్రమ్ హిస్ డివిజన్ జిన్వుకి హెల్ప్ చేయడానికి. అండ్ అప్పుడే వీడు గేట్ దగ్గరికి వెళ్తాడు. అండ్ దాంతో వీడు టెరబుల్ మ్యాజిక్ స్టోమ్ని సెన్స్ చేయగలుగుతాడు. దాంతో వాడికి పడిపోతుంది లోపల ఎలాంటి స్ట్రాంగ్ మాన్స్టర్స్ ఉన్నాయని. దాంతో వీడు వాడి అసిస్టెంట్కి చెప్తాడు ఒక ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పెట్టమని హంటర్స్ గిల్డ్ వాళ్ళకి, చూయిల్ వాళ్ళతో కోఆపరేట్ చేయడానికి అండ్ ఈ డబల్ డెంజన్లోకి ఎంటర్ అయ్యి జిన్వుకి హెల్ప్ చేయడానికి. అండ్ వేసి మనం ఆర్కిటెక్ట్ గాని చూసాం. అండ్ వాడికి చాలా హ్యాండ్స్ వచ్చేస్తాయి. అండ్ వాడు జిన్వు మీద అటాక్ చేస్తాడు అండ్ జిన్వుని పంచ్ చేస్తాడు. దాంతో జిన్వు వెళ్ళి గోడ గుద్దుకుంటాడు. సో ఇట్లనే ఇక ఆర్కిటెక్ట్ గాడు జిన్వు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో జిన్వు డాజ్ అవుతూ వీడి హ్యాండ్స్ని పట్టేసుకుంటాడు. దాంతో ఆర్కిటెక్ట్ గాడు అనుకుంటాడు జిన్వు నా ఎక్స్పెక్టేషన్స్ని దాటేశాడని. అందుతో జిన్వు వీడిని పంచ్ చేస్తాడు. దాంతో ఆర్కిటెక్ట్ గాడు దూరం పోయి పడతాడు. దాంతో వాడు అనుకుంటాడు నేను ఎప్పుడు అనుకోలేదు ఒక హ్యూమన్తో ఫైట్ చేయడం ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందని. అండ్ ఒక హ్యూమన్ నాకు వర్తీ అపోనెంట్ అవుతాడని అనుకోలేదు. ఈ ఫైట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అవుతుందని వాడు అంటాడు. అండ్ తర్వాత జిన్వు వాడిని క్వశ్చన్ అడుగుతాడు. లైక్ వాడు ఇంకా జిన్వు ఒక క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వలేదు కదా. లైక్ వాడు ఎందుకు ఈ సిస్టమ్ ని డిజైన్ చేసిండు అండ్ ఎందుకు జిన్వుని చూస్ చేసుకుండు యాజ్ ఎ ప్లేయర్ అని జిన్వు వాడిని అడుగుతాడు. దానికి ఆర్కిటెక్ట్ గాడు అంటాడు నీకు ఆన్సర్స్ కావాలా, నువ్వు నన్ను లేపేస్తే నీకు ఆన్సర్స్ దొరకవని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, బట్ నీకు అంత సీన్ లేదు, నీ హ్యూమన్ అటాక్స్ నా మీద పంచేవని వాడు అంటాడు. సో అప్పుడే జిన్వు రూలర్స్ అథారిటీని యూజ్ చేసి వాడి మీద అటాక్ చేస్తాడు. బట్ ఆర్కిటెక్ట్ గాడు కూడా రూలర్స్ అథారిటీని యూజ్ చేయగలుగుతాడు. దాంతో జిన్వు అటాక్స్ వాడి మీద ఎందుకు పనిచేయవు. దాంతో జిన్వు అనుకుంటాడు వీడు కూడా నాలాగనే సేమ్ స్కిల్స్ ని యూజ్ చేయగలుగుతున్నాడు, సో అందుకే లాంగ్ రేంజ్ అటాక్స్ వీడి మీద ఎందుకు పనిచేయవని జిన్వు అనుకుంటాడు. అండ్ తర్వాత ఆర్కిటెక్ట్ గాడు అంటాడు ఇట్ డజంట్ మ్యాటర్, నువ్వు నన్ను చంపినా చంపకపోయినా ఆన్సర్ మాత్రం మారదు. నేను నీకు ఇవ్వబోయే ఆన్సర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఫ్రమ్ ద మూమెంట్ నేను ఈ సిస్టమ్ ని డిజైన్ చేసినప్పటి నుంచే అని వాడు అంటాడు. అండ్ అప్పుడే వాడి చేతుల్లోకి చాలా వెపన్స్ వచ్చేస్తాయి. దాంతో జిన్వు వాడిని అడుగుతాడు నువ్వు ఎలా అన్నిటిని ప్లాన్ చేసావు అండ్ నువ్వు నాకు ఈ పవర్ ఎలా ఇవ్వగలిగావని అడుగుతాడు. దానికి ఆర్కిటెక్ట్ గాడు అంటాడు నేను నిన్ను చూస్ చేసుకోలేదు, ఇట్ వాస్ ద ఆపోజిట్. నేను సింపుల్ ఒక డిజైనర్ ని మాత్రమే ఈ ప్లేయర్ లెవెలింగ్ సిస్టమ్ కి, అండ్ నా ప్లాన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని వాడు అంటాడు. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు జిన్వు దగ్గర ఎక్కువ టైం కూడా లేదు, అంటే తను త్వరగా ముగించాలి ఈ ఆర్కిటెక్ట్ గాడిని, లేదా తన పని అయిపోతుంది. అండ్ తర్వాత ఫైట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ ఈసారి జిన్వు ఒక సెన్సెస్ షార్ప్ అవుతూ ఉంటాయి. అండ్ తను ఆర్కిటెక్ట్ గాడి అటాక్స్ ని రీడ్ చేయగలుగుతాడు అండ్ దానికి తగ్గట్టు డాజ్ అవుతూ ఉంటాడు. సో దీంతో ఆర్కిటెక్ట్ గాడు కూడా షాక్ అయిపోతాడు అండ్ జిన్వు కంటిన్యూస్లీ ఫాస్ట్ అయిపోతూ ఉంటాడు. అండ్ ఆర్కిటెక్ట్ గాడి హ్యాండ్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అంటే జిన్వు తన ఓన్ పవర్ ని యూజ్ చేస్తుంది ఇప్పుడు, ఆర్కిటెక్ట్ గాడు ఇచ్చిన పవర్ ని కాదు. సో దీంతో ఆర్కిటెక్ట్ గాడికి అర్థమవుతుంది వై జిన్వు వాజ్ చోజన్ అని. సో దాంతో వీడికి కోపం వస్తుంది అండ్ వీడు మళ్ళీ స్టాచ్యూస్ ని లేపుతాడు ఇక జిన్వుతో ఫైట్ చేయించి టైం వేస్ట్ చేపిద్దామని. బట్ జిన్వు తన రూలర్స్ అథారిటీని యూజ్ చేసి మళ్ళీ స్టాచ్యూస్ ని పండబెట్టేస్తాడు. అండ్ అలా స్టాచ్యూస్ ని డిఫీట్ చేసుకుంటూ కరెక్ట్ గా 2 minutes 13 seconds దగ్గర జిన్వు ఆర్కిటెక్ట్ గారిని డిఫీట్ చేశాడు. బట్ చంపాడు బికాస్ తనకి ఆన్సర్స్ కావాలి కాబట్టి. అండ్ చాప్టర్ 127 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ చాప్టర్ 127 ఎండ్ అయిన దగ్గరే చాప్టర్ 128 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆర్కిటెక్ట్ గాడు జిన్వుతో అంటాడు ఆన్సరు నీ లోపలే ఉంది, నేను నీకు ఒక చాయిస్ ఇస్తానంటాడు. అండ్ అప్పుడే సిస్టమ్ జిన్వుకి ఒక చాయిస్ చూపిస్తుంది. లైక్ నీ లోపల ఉన్న మెమరీ రిట్రీవ్ అవుతుంది, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అని ఆప్షన్ చూపిస్తుంది. సో దాంతో ఆబ్వియస్లీ జిన్వు యాక్సెప్ట్ చేస్తాడు. సో దాంతో జిన్వు ఒక స్ట్రేంజ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ చాలా పెద్ద ఆర్మీ ఆఫ్ మాన్స్టర్స్ ఉంటాయి అండ్ అవి అన్ని కూడా ఎస్రాన్ గేట్ వైపు చూస్తూ ఉంటాయి. సో దాంతో అఫ్ కోర్స్ జిన్వు షాక్ అయిపోతాడు. అతను అనుకుంటాడు ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ మాన్స్టర్స్ ఉన్నాయి, లైక్ ఐ సెల్స్, ఐ హాక్స్, గాబ్లిన్స్, జైన్స్ ఇవన్నీ కూడా ఎర్త్ మీదకి వచ్చినాయి అనుకో హ్యూమన్ రేస్ ఎక్స్టెంట్ అయిపోతుందని జిన్వు అనుకుంటాడు. బట్ ఈ మాన్స్టర్స్ ఇప్పుడు హ్యూమన్స్ ని ఫేస్ చేయట్లేదు. అప్పుడే ఐస్రాన్ గేట్ లోకి వెళ్ళి సిల్వర్ సోల్జర్స్ బయటకు వస్తారు. అండ్ ఇంకేముంది వార్ స్టార్ట్ అవుతుంది బిట్వీన్ సిల్వర్ సోల్జర్స్ అండ్ ద మాన్స్టర్స్. అండ్ సిల్వర్ సోల్జర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి దాంతో మాన్స్టర్స్ వాళ్ళ చేతిలో ఓడిపోతూ ఉంటాయి. అంటే ఈ ఫైట్ ఒక వన్ సైడెడ్ మ్యాస్కర్ అని అనుకోండి. బట్ అప్పుడే అక్కడికి షాడో మొనార్క్ వస్తాడు. అండ్ వీడు కూడా మొనార్క్ ఆఫ్ ద షాడో అండ్ షాడో ఎక్స్ట్రాక్షన్ లాంటి స్కిల్స్ ని యూజ్ చేయగలుగుతాడు. ఆ స్కిల్స్ అన్ని కూడా వీడివే. సో వీడి స్కిల్స్ జిన్వు యూజ్ చేయగలుగుతాడు. అండ్ ఈ షాడో మొనార్క్ దగ్గర చాలా పెద్ద ఆర్మీ ఉంటుంది ఆఫ్ షాడోస్.
అండ్ ఆ ఆర్మీని వీడు ద ఇమోటల్ ఆర్మీ అని పిలుస్తాడు. అండ్ షాడో మొనార్క్ చనిపోయిన మాన్స్టర్స్ షాడోస్ ని కూడా ఎక్స్ట్రా చేస్తాడు అండ్ వాడి ఆర్మీలో జాయిన్ చేసుకుంటాడు. దాంతో వాడి ఆర్మీ ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది అండ్ ఇంకేమంది మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈసారి సిల్వర్ సోల్జర్స్ ఓడిపోతుంటారు బికాస్ అఫ్ కోర్స్ మన షాడో మొనార్క్ తోపు కాబట్టి. అండ్ షాడో మొనార్క్ సిల్వర్ సోల్జర్స్ ని వేసి పడుతుంటారు. దాంతో అఫ్ కోర్స్ విక్టరీ అనేది మన షాడో మొనార్క్ దే. అండ్ వేసి మనం చూయిల్, జాంగిన్ అండ్ ఆహిన్ వాళ్ళని చూసాం అండ్ వాళ్ళు డబుల్ డెంజన్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ తర్వాత వీళ్ళు గేట్ ని ఓపెన్ చేస్తారు అండ్ చూస్తారు అండ్ షాక్ అయిపోతారు బికాస్ వాళ్ళు ఇలాంటి ప్లేస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి. అండ్ అప్పుడు జిన్ము చెప్తున్నప్పుడు ఎవరు నమ్మలే కదా డబుల్ డెంజన్ లాంటి ప్లేస్ ఎగ్జిస్ట్ అవుతుందని. బట్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవడం చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే ఆర్కిటెక్ట్ గాడు వీళ్ళని చూసి అంటాడు, నేను హ్యూమన్స్ ని ఇన్వైట్ చేయలేదే, మీ అందరూ ఎందుకు వచ్చారని అంటాడు. సో దాంతో హంటర్స్ మళ్ళీ షాక్ అయిపోతారు, ఒక మాస్టర్ వాళ్ళతో మాట్లాడగలుగుతుందని. అండ్ ఆర్కిటెక్ట్ గాడు అంటాడు, మీరు కింగ్ స్లంబర్ ని డిస్టర్బ్ చేస్తున్నారని. అండ్ కింగ్ ఎవరు మన జిన్వు. అండ్ ఆర్కిటెక్ట్ గాడు హంటర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ అంటాడు, మీ అందరూ మంచి ఆఫరింగ్స్ అవుతారు ఫర్ ద కింగ్ అని. అండ్ చాప్టర్ 128 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. ఇక చాప్టర్ 129 లో ఇంకో 2 పెద్ద గేట్లు ఓపెన్ అవుతాయి అండ్ ఆ గేట్స్ లోకి వెళ్ళి డీమన్ కాసిల్ లో ఉన్న మాన్స్టర్స్ బయటకు వస్తాయి. అంటే డీమన్ కాసిల్ లో జిన్వు ఏ మాన్స్టర్స్ ని లేపేసిండో ఆ మాన్స్టర్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. అండ్ ఈవెన్ ఈసిల్ వాళ్ళ రాడెస్ క్లాన్ మాన్స్టర్స్ కూడా బయటకు వస్తాయి. అండ్ ఈ మాన్స్టర్స్ ని డీమన్ కింగ్ బ్యారన్ గాడు లీడ్ చేస్తుంటాడు. వీళ్ళు సిల్వర్ సోల్జర్స్ తో ఫైట్ చేయడానికి రాలేదు, ఇక్కడికి మన షాడో మొనార్క్ తో ఫైట్ చేయడానికి వచ్చారు. అండ్ వేసి మనం జాంగిన్ వాళ్ళని చూసాం అండ్ వాళ్ళు స్టాచ్యూస్ తో ఫైట్ చేస్తుంటారు. అండ్ ఆర్కిటెక్ట్ గాడు వాళ్ళతో అంటాడు, నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తాను కింగ్ బర్త్ ని చూడడానికి, కాకపోతే మీకు ఆ ఛాన్స్ రావాలంటే మీ అందరు కూడా నా స్టాచ్యూస్ ని డిఫీట్ చేయాలి అండ్ బ్రతికి ఉండాలి అని అంటాడు. అండ్ అప్పుడే ఆ కింగ్ స్టాచ్యూ లేజర్స్ ని మళ్ళీ షూట్ చేస్తాడు ఆన్ ది హంటర్స్. బట్ మన హంటర్స్ కరెక్ట్ గా డాజ్ అవ్వగలుగుతారు, దాంతో మన వాళ్ళకి ఏం కాదు. అండ్ అప్పుడే జాంగిన్ గాడు వాడి ఫైర్ అటాక్ తో అటాక్ వేస్తాడు ఆన్ ద కింగ్ స్టాచ్యూ. బట్ ఆఫ్ కోర్స్ ఆ అటాక్ వల్ల కింగ్ గాడికి ఏం కాదు. బట్ ఆ అటాక్ వల్ల అట్లీస్ట్ ఆ కింగ్ గాడు డిస్ట్రాక్ట్ అయితే అవుతాడు. సో దాంతో చూల్ గాళ్ళు వేరే స్టాచ్యూస్ తో ఫైట్ చేసి ఉంటారు. బట్ చూల్ గాడి అటాక్ వల్ల స్టాచ్యూస్ కి అస్సలేమి కాదు. అంటే మన వాళ్ళ అటాక్స్ వేస్ట్ అండ్ స్టాచ్యూస్ అవి ఫిజికల్ అటాక్స్ అయినా మ్యాజికల్ అటాక్స్ అయినా అన్ని కూడా వేస్టే. సో వీళ్ళు స్టాచ్యూస్ ని ఎలాగో ఏమీ పీకలేకపోతున్నారు కాబట్టి జాంగిన్ గాడు అనుకుంటాడు అట్లీస్ట్ జిన్మునైనా లేపితే జిన్ము వీళ్ళని చూసుకుంటాడని జాంగిన్ గాడు అనుకుంటాడు. దాంతో వాడు జిన్ముని లేపడానికి జిన్ము మీద ఫైర్ తో అటాక్ వేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ ఆ అటాక్ జిన్ముకి తగలదు బికాస్ దాన్ని మధ్యలోనే ఆర్కిటెక్ట్ గాడు ఆపేస్తాడు కాబట్టి. సో దాంతో హంటర్స్ ఆర్కిటెక్ట్ గాడి మీద అటాక్ వేస్తుంటారు. అండ్ చూల్ గాడు ఆయనకి చెప్తాడు జిన్ముని లేపమని. దాంతో ఆహిన్ పోతుంది జిన్ముని లేపడానికి. అండ్ వేసి మనం షాడోస్ వర్సెస్ మాన్స్టర్స్ ఫైట్ ని చూసాం. అండ్ జిన్ముకి అర్థం కాదు ఎందుకు ఈ మాన్స్టర్స్ మన షాడోస్ తో ఫైట్ చేస్తున్నాయని, అసలు ఏ రీజన్ కోసం అని జిన్ము అనుకుంటాడు. అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, అంటే ఈ మాన్స్టర్స్ ముందు మన షాడో మొనార్క్ కిందనే పనిచేసేవి బట్ అవి షాడో మొనార్క్ ని బిట్రే చేసినాయి ఎందుకేమో మళ్ళీ, అందుకే అవి షాడో మొనార్క్ తో ఫైట్ చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ వేసే షాడో మొనార్క్ బ్యారన్ గాని డిఫీట్ చేశాడు. అండ్ వాడిని అడుగుతాడు, నువ్వు నన్ను ఎందుకు బిట్రే చేసినావని. దానికి బ్యారన్ గాడు వింగ్ డింగ్స్ అని అంటాడు, ఏంటో మళ్ళీ అది. బట్ వింగ్ డింగ్స్ అని వినగానే షాడో మొనార్క్ బ్యారన్ గాని లేపేశాడు. అప్పటికి జిన్ముకి తెలియదు వీడే డీమన్ కింగ్ బ్యారన్ అని. బట్ దగ్గర నుంచి చూశాక జిన్ము బ్యారన్ గాని గుర్తుపడతాడు. అండ్ ఆల్సో జిన్ము ఒక థింగ్ ని గమనిస్తాడు, అదేంటంటే జిన్ము ఇప్పుడు షాడో మొనార్క్ బాడీలో ఉండడని. అండ్ ఆల్సో జిన్ము దగ్గర ఇప్పుడు 2 హార్ట్స్ ఉంటాయి, ఒకటేమో నార్మల్ హ్యూమన్ హార్ట్ అండ్ ఇంకొకటేమో బ్లాక్ హార్ట్. అండ్ అప్పుడు అక్కడికి సిల్వర్ సోల్జర్స్ వచ్చేస్తారు. అండ్ ఇక్కడతో మెమరీ ఎండ్ అయిపోతుంది. అండ్ చాప్టర్ 129 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. చాప్టర్ 130 లో మనం ఆర్కిటెక్ట్ గాని చూసాం. అండ్ వాడు ఆయన్ని ఆపేస్తాడు జిన్ముని లేపనీయకుండా. అండ్ వాడు ఆహిన్తో అంటాడు, నీతో ఆడుకుంటుంటే చాలా మజా వస్తుందని, నువ్వు ఇంకేమైనా అటాక్ చెయ్యి, నేను ప్రిడిక్ట్ చేయలేంది అని అంటాడు. సో దాంతో ఆహిను తన స్పోర్ట్ డాన్స్ స్కిల్ తో ఆర్కిటెక్ట్ గారి మీద అటాక్ వేస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఈ అటాక్ ని కూడా వాడు ప్రిడిక్ట్ చేస్తాడు అండ్ ఆహిన్ని కట్ చేస్తాడు. దాంతో ఆహిన్కి పెద్ద ఇంజరీ అవుతుంది. అండ్ వాడు అంటాడు, మీ అందరు కూడా నా డిజైన్ కి తగ్గట్టే యాక్ట్ చేస్తున్నారు, మీ అందరూ వేస్ట్, మీరు ఏమీ యూనిక్ గా చేయట్లేదు అటాక్ టు బ్రేక్ మై డిజైన్ అని వాడు అంటాడు. అండ్ అప్పుడే జాంగిన్ గడు ఆర్కిటెక్ట్ గడి మీద అటాక్ చేశాడు టు డిస్ట్రాక్టింగ్. అండ్ ఆహిన్ మళ్ళీ పోతుంది జిన్ముని లేపడానికి. బట్ ఈసారి కూడా ఆర్కిటెక్ట్ గడు ఆహిన్ ఆపేస్తాడు. తన మీద అటాక్ చేస్తాడు. బట్ ఆహిన్ అన్ని అటాక్స్ ని కూడా డాచ్ చేస్తుంది. అండ్ అప్పుడే ఆర్కిటెక్ట్ గడు గమనిస్తాడు ఆహిన్ దగ్గర ఒక షాడో ఉందని. దాంతో వాడికి అర్థం కాదు జిన్ముది షాడో ఆహిన్ దగ్గర ఏం చేస్తుందని. దాంతో వాడు ఆహిన్ని అడుగుతాడు, నీ రిలేషన్షిప్ ఏంటని విత్ జిన్వు అని. దానికి ఆహిన్ అంటది, ఫ్రెండ్స్, మేము జిన్వు ఫ్రెండ్స్, అందరినీ సేవ్ చేయడానికి ఇక్కడికి వచ్చామని అంటది. దాంతో ఆర్కిటెక్ట్ గడు అంటాడు, ఓ అలా అయితే నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా టు విట్నెస్ ద బర్త్ ఆఫ్ ద కింగ్, కాకపోతే నీకు ఒక్కదానికి ఈ ఛాన్స్ ఇస్తాను, మిగతా వాళ్ళని లేపేస్తాను అని అంటాడు. బట్ అప్పటిక్కడికి జిన్వు వచ్చి వాడిని పనిచేస్తాడు అని అడుగుతాడు, నువ్వు నా బాడీతో ఏం చేసినామని. దానికి ఆర్కిటెక్ట్ గాడు ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. దాంతో జిన్వు వాడిని పండ పెట్టేస్తాడు. దాంతో ఆర్కిటెక్ట్ గాడు అంటాడు, నువ్వు కింగ్ కాదు, నువ్వు కింగ్ స్థానంలో ఎలా నువ్వు నీ ఈగోని ఎలా మెయింటైన్ చేస్తున్నావు, ఈవెంతో నీ
దగ్గర బ్లాక్ అవుట్ ఉన్నా సరే అని వాడు అంటాడు. అండ్ ఆల్సో గైస్ ఈ బ్లాక్ అవుట్ వల్ల జిన్వుకి చాలా మ్యాజికల్ పవర్స్ వచ్చేస్తాయి. అండ్ వీడి రియాక్షన్ చూసి జిన్వుకి అర్థమవుతుంది ఈ బ్లాక్ అవుట్ తనకి దొరకాల్సింది కాదని, అతన్ని స్ట్రాంగ్ గా చేయాల్సింది కాదని, అండ్ వీడి ప్లాన్ కి తగ్గట్టు ఇది జరగలేదు అని జిన్వు అనుకుంటాడు. అండ్ ఆల్సో ఇప్పుడు జిన్వుకి ఫుల్ ఆన్సర్స్ దొరకలేదు కదా, లైక్ ఈ సిస్టమ్ తననే ఎందుకు చూస్ చేసుకుందని. దాంతో జిన్వు ఆర్కిటెక్ట్ గారిని అడుగుతాడు, నీకు ఇష్టం లేదు కదా నేను ఒక ప్లేయర్ అవ్వడము, అసలు ఒక ప్లేయర్ అంటే ఏంటి అండ్ నువ్వు నాతో ఏం చేద్దాం అనుకున్నావని జిన్వు ఆర్కిటెక్ట్ గారిని అడుగుతాడు. దానికి ఆర్కిటెక్ట్ గారు గట్టిగా అరుస్తూ అంటాడు, షాడో మొనార్క్ నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే వేరే మొనార్క్స్ చూస్తూ ఉంటారు అనుకుంటావా అని అంటాడు. బట్ అప్పుడే జిన్వు చాలా డాగర్స్ ని బయటకు తీస్తాడు అని అంటాడు, నా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వమని. దానికి ఆర్కిటెక్ట్ గారు అంటాడు, నా ప్లాన్ కి తగ్గట్టు ఏమీ అవ్వలేదు అండ్ నాకు తెలుసు నువ్వు ఎందుకు చూస్ చేసుకోబడినవో, బట్ అది చెప్పాలంటే నువ్వు నన్ను చంపొద్దని అంటాడు. అండ్ అప్పుడే స్టాచ్యూస్ మూవ్ అవుతాయి అండ్ మన హంటర్స్ దగ్గరికి వస్తుంటాయి. అంటే ఆర్కిటెక్ట్ గారు మన జిన్వుని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, ఒకవేళ నువ్వు నన్ను చంపేస్తే నా స్టాచ్యూస్ నీ హంటర్స్ ని లేపేస్తాయని. దానికి జిన్వు అంటాడు, ఫస్ట్ నేను నిన్ను లేపేస్తా అందాక నీ స్టాచ్యూస్ ని లేపేస్తా అని అంటాడు. దానికి ఆర్కిటెక్ట్ గారు అంటాడు, నువ్వు క్రియేటర్ ఆఫ్ ది సిస్టమ్ ని చంపేస్తే నువ్వు మళ్ళీ ఒక ఈరాన్ కంటర్ అయిపోతావని. బట్ జిన్వు ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేసిండు, ఒకవేళ క్రియేటర్ ఆఫ్ ది సిస్టమ్ ని లేపేసినా కూడా సిస్టమ్ పనిచేస్తుందని. అలా ఎట్లా అంటే జిన్వు ఆల్రెడీ సిస్టమ్ ని డివోర్ చేసిండు, అంటే జిన్వు ఇప్పుడు ఈ సిస్టమ్ కి కంట్రోలర్. అండ్ జిన్వు ఆర్కిటెక్ట్ గడి యాక్సెస్ ని కూడా బ్లాక్ చేశాడు. దాంతో ఇప్పుడు ఆర్కిటెక్ట్ గడు ఏం పీకలేడు. అందుతో జిన్వు వాడిని లేపేశాడు. బట్ చనిపోయే ముందు వాడు అంటాడు, వెన్ ద పిల్లర్స్ ఆఫ్ ది ఫైర్ ఆర్ బిల్డ్ టు అపోల్ ద ఎవెన్స్, అప్పుడు నీకు నీ చావు వస్తుందని అంటాడు. దానికి జిన్వు అంటాడు చూసుకుందామని. అండ్ చాప్టర్ 130 ఇక్కడ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 131 లో మన హంటర్స్ బయటకు వస్తుంటారు డంజన్ బయటికి. అండ్ వాళ్ళు చాలా ఇంజూర్డ్ అయి ఉంటారు అండ్ అరౌండ్ 20 ఎలైట్ హంటర్స్ చనిపోతారు. సో దాంతో డంజన్ బయట ఉన్న వాళ్ళు షాక్ అయిపోతారు, లైక్ ఈ సీరాన్ డంజన్ లో అంతగానం ఏం జరిగిపోయింది, ఎస్రాంగ్ హంటర్స్ ఇంజూర్ అయి ఉన్నారని వాళ్ళు షాక్ అయిపోతారు. అండ్ జిన్వు అయితే అదే ఆలోచిస్తుంటాడు, లైక్ నా ఆన్సర్స్ నాకు దొరకలేదని. అండ్ తర్వాత చూవిల్ గాడు జిన్వుతో అంటాడు, అరౌండ్ 20 ఎలైట్ హంటర్స్ చనిపోయారు, ఒకవేళ డంజన్ బ్రేక్ అయి ఉంటే చాలా డ్యామేజ్ అయ్యిండేది, అలాంటి డంజన్ ని నువ్వు ఒక్కడిపై హ్యాండిల్ చేద్దాం అనుకున్నావా అని చూవిల్ గాడు అడుగుతాడు. దాంతో జిన్వు చూవిల్ గడికి థ్యాంక్స్ అని చెప్తాడు, బికాస్ వాడి వల్లనే కదా ఇప్పుడు జిన్వు బ్రతుకున్నాడు. అందుతో చూవిల్ గాడు జిన్వుని అడుగుతాడు, నీకెళ్ళి తెలుసు ఈ పర్టికులర్ గేట్ లోనే డబుల్ డంజన్ ఉందని అడుగుతాడు. దానికి జిన్వు అంటాడు, ఈ డంజన్ నన్ను ఇక్కడికి సమన్ చేసింది, అంటే నాకు అలా మెసేజ్ వచ్చిందని అంటాడు. దానికి చూవిల్ గాడు అంటాడు, నాకు ఆ మెసేజ్ చూపించమని. దానికి జిన్వు అంటాడు, ఐఎమ్ సారీ నేను ఆ మెసేజ్ ని చూపిలేను, బికాస్ అది నాకు మాత్రమే కనిపిస్తుంది అండ్ అది నా మైండ్ లో ఉంటుందని అంటాడు. సో దాంతో ఫస్ట్ చూవిల్ గాడు నమ్మడు, మరి తర్వాత వాడు నమ్మేశాడు. అండ్ తర్వాత ఆహిను జిన్వుని అడుగుతుంది, నువ్వు ఓకే కదా అని. దానికి జిన్వు ఎస్ అంటాడు. బట్ అప్పుడే సడన్ గా జిన్వుకి కళ్ళు తిరిగితే అతను కింద పడిపోతాడు. అండ్ వేసే మనం జపాన్ లో సిచ్యువేషన్ ని చూస్తాం. అండ్ జపాన్ వాళ్ళు యూరిగడ్కి 2 lakh ton మానా క్రిస్టల్స్ ని ఇస్తారు, సో దట్ వాడు ఈ క్రిస్టల్స్ ని యూజ్ చేసి గేట్ చుట్టూ ఒక బ్యారియర్ ని క్రియేట్ చేయడానికి. అండ్ ఆ బ్యారియర్ ని దాటుకొని మాన్స్టర్స్ బయటికి రావని వీడు అనుకుంటాడు. అందులో వీడు మ్యాజిక్ సర్కిల్ ని వేసేస్తాడు. బట్ అప్పుడే యూరిగాడు ఎవరైనా సెన్స్ చేయగలుగుతాడు, బట్ వాడు కూడా కానీ మనిషి కాదు, ఎందుకంటే డంజన్ బ్రేక్ అవబోతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మనుషులు తిరుగుతారు ఇక్కడ. సో దాంతో యూరిగాడు గట్టిగా అరుస్తూ అంటాడు, నువ్వు ఎవరో కానీ బయటికి రమ్మని. సో ఆ ప్రెజెన్స్ ఎవరితో కాదు సంగది. సో వాడు అంటాడు, ఇది ఫైనల్లీ స్టార్ట్ అవబోతుందని, అకార్డింగ్ టు ద ప్లాన్ అని. అండ్ ఆల్సో జపాన్ వాళ్ళు 15 ఎస్రాంగ్ కంటెంట్స్ ని అండ్ ఆర్మీ ట్యాంక్స్ ని రెడీగా చేసుకుని ఉంటారు. ఒకవేళ యూరిగాడి బ్యారియర్ పనిచేయకపోతే అట్లీస్ట్ 15 ఎస్రాంగ్ కంటెంట్స్ అండ్ ఆర్మీ ట్యాంక్స్ ని యూజ్ చేసి టైం బై చేయని వాళ్ళు అనుకుంటారు. అంటే జపాన్ వాళ్ళు ఫుల్ గా యూరిగాని నమ్మట్లేదు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ జపాన్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఎస్రాంగ్ గేట్స్ యుఎస్ లో, ఇంగ్లాండ్ లో అండ్ ఇండియాలో కూడా ఓపెన్ అయినాయి. సో అందుకే ఏ కంట్రీ కూడా వాళ్ళ హంటర్స్ ని పంపించలేదు జపాన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ అప్పుడే డంజన్ బ్రేక్ అవుతుంది అండ్ డంజన్ లోకి వెళ్ళి జైన్స్ మాన్స్టర్స్ బయటకు వస్తాయి. అండ్ వేసే జిన్వు లెగుస్తాడు, అతను హాస్పిటల్లో ఉంటాడు. అండ్ అప్పుడే జిన్వు వచ్చి జిన్వుకి చెప్తాడు, లైక్ నువ్వు 3 days నుంచి పడుకునే ఉన్నావని. దాంతో జిన్వు గానే అడుగుతాడు, జపాన్ లో ఏమైందని. అంటే డంజన్ బ్రేక్ అయింది కదా, అసలు జపాన్ లో ఏమైందని అడుగుతాడు. సో అప్పుడే మనకి చూపిస్తారు జపాన్ లో అసలు ఏం జరిగిందని. సో జైన్స్ బయటకు రావడంతో యూరిగాడు వాడి బ్యారియర్ ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో బ్యారియర్ క్రియేట్ అయిపోతుంది. అండ్ వీడు ఇంకా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు, వీడి బ్యారియర్ బ్రేక్ అవ్వదని. బట్ ఈ జైన్స్ బ్యారియర్ ని కట్ చేసుకుని బయటకు వచ్చేస్తాయి. దాంతో యూరిగాడు షాక్ అయిపోతాడు. అండ్ చాప్టర్ 131 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ ఇది చాప్టర్ 127 టు చాప్టర్ 131 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చాలా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి, జనరల్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గాయస్.